హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీరకాయ కోడిగుడ్డు కర్రీ. ఈ కర్రీ అన్నం, చపాతీలోకి కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. ఈ కర్రీని చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ బీరకాయలను తీసుకొని, దాని పైన ఉండే పొట్టు తీసేసి, ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని 3 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీలు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ బీరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఈ విధంగా బీరకాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి పగలగొట్టిన 4 ఎగ్స్‌ని వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక నిమిషం ఫ్రై అవ్వనివ్వాలి. ఒక నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి ఈ ఎగ్స్‌ని ఇంకో వైపు తిప్పుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.